మీరే పోయి ఇవ్వండి, మీరే పోయి మాట్లాడండి, మిగతా మాత్రం ఇవ్వండి అని అడుగుది, మిగతా సంగతి ఏంటని అడగండి. నా తరఫు ఇస్తా ఉన్నాను, తీసుకొని పోండి, నేను మొదలు ప్రకటిస్తా ఉన్నాను. మేమైతే ఒకటేనా క్లియర్ కట్గా మేము ఇలా రాజకీయం చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ కింద ఆలోచించాము. మీలాంటి వాళ్ళు నాకు ప్రతినిధులు పంపి మీలాంటి వాళ్ళు నాకు కమిటీలా వేసి అంటే నా చేతిలో ఉంటే చాలా ఇంతసేపు ఉంచా నేను ఎవరిని కూడా రోడ్డు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మీరు పార్టీలు జాయిన్ అయిన కాకుండా నుంచి కూడా మీరు కృషి చేశారు. వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నప్పుడు మీరు పంపు వచ్చినారు. రేపు వేరే వాళ్ళ మీద మాట్లాడడానికి ఈజీనా జనాలకి? ఒక 5 సంవత్సరాల ఒక సర్పంచ్ చేసిన పర్సన్ వేరే వాళ్ళు గెలిపడానికి తొందర పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయమే తీసుకుంటారన్న హోప్ ఉంది నాకు. బట్ ఆయనకు సరిగా అడ్వైజ్ చేస్తూ లేకపోవచ్చు అనిపిస్తుంది. తెలంగాణ ఉండకూడదులకు ఇంత సమస్య అర్థం కావట్లేదు అన్న. మరి ఎందుకంత అడ్వైజ్ చేయట్లేదు? ఎందుకు ఆపుతారు? బ్రోకర్ గారంతా సీఎం గారు దగ్గర చేరి ఇంత జెన్యున్ సమస్య నిన్న కూడా మీరు పోలు పెడతారు, అన్ని పోలు చూస్తుంటే రోడ్ల మీదకి వచ్చే అలా ఇది బీఆర్ఎస్ రోడ్డు ఎంత అవుతుందన్న? మమ్మల్ని చంపినోడు మమ్మల్ని మా శవాలు మోద్దానికి మళ్ళీ వాడే వచ్చి చంపినోడే సన్నయ్య ఎవ్వరి దగ్గర కూడా పోలేము, అడగలేము. అడిగేటోళ్ళు కూడా కాదు, మీకు చేయలేని పరిస్థితులు కూడా ఉంది. మీరే మాకు బాధ్యత. మీరు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఎట్లయితే బాధ్యత ఉన్నారో ఇప్పుడు కూడా ఉండాల్సిందే. మీరు అన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇది కాదు, మీకు ఇది చిన్న పదవి అర్థమైందా? రాష్ట్ర వ్యాప్తంగా మీకున్న పదవి వేరు, మీకున్న ప్రశ్నించే తత్వం వేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని బాధ్యత తీసుకోవాలన్నా. మేము సీఎం దగ్గర పోము, పిఎం దగ్గర పోము. మీరే మాకేం చేస్తారో, మాకు ఎలాంటి న్యాయం చేస్తారో చేయాలన్నా. నాలుగోడల మధ్య కాదు, నిన్న లైవ్ లో చెప్పిన మెజార్టీ ప్రజల అభిప్రాయం ఇది ఆలోచించాలని నేను ఎవరో అనుకుంటున్నట్టు తీర్మానం అనేది నేను తప్పించుకుంటాను కాదు. అవసరం రాజీ పడని అవసరం అయితే రాజీనామా చేస్తాను. నేను నా తరఫున నేను మీ ప్రతినిధిగా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నా. దాన్ని 3 నెలల కాలం పాటు పోస్ట్పోన్కి అవకాశం చూడండి అని చెప్తాను. నా బాధ్యత అది చేస్తాను. ఇంకా ఇది కాదు మాదన్నా నువ్వు కావాలంటే 7 గ్రామంలో చెప్పి అడుగుతాను. అర్థం చేసుకున్నది టైంలో నిన్ననే ఏపీది స్టెప్ దాని సిలబస్ టెక్కి వేరే ప్రిపరేషన్ సార్. బయోసైన్స్ చెప్పుకుంటే అసలు మా బయోసైన్స్ లో మ్యాథ్స్ ఉంది, ఆ మ్యాథ్స్ 30 మార్క్స్ సార్. సిలబస్ టెక్కి డిఎస్సికి వేరు సార్. టెక్ కోసం మనకి సపరేట్ మ్యాథ్స్ 30 మార్క్స్ కోసం దాని సార్. తెలుగు, ఇంగ్లీష్, ఎస్సీ, బయాలజీ పూర్తిగా సైన్స్ చదవాల్సిన పరిస్థితి. అప్పుడు టెక్ కోసం మార్క్స్ పెరగాలని దాన్ని వేరే పట్టుకున్నాం సార్. అక్కడ ఇప్పుడు మళ్ళీ సార్ కనీసం ఒక 45 డేస్ కూడా లేదు సార్. మళ్ళీ డిఎస్సి అంటున్నారు. ఇది ఈ రెండింటి మధ్యలో మేము అసలు ఏం చదవాలో అర్థం కాదు సార్. ఎస్డబ్ల్యూ కోసం పర్స్పెక్టివ్ పేపర్ ఉంది సార్, అది ఒక డిఎస్సి కామన్. కానీ దాంట్లో ఎంత క్లియరెన్స్ కొంచెం ఎంత సిలబస్ యాడ్ చేసిందంటే పాత సిలబస్ కంటే కూడా ఎక్కువ యాడ్ చేసింది. దాంట్లో అనవసరమైన సిలబస్ ఉంది, అదంతా కూడా మేము ఖచ్చితంగా చాలా చదవాల్సిందే. ఎందుకంటే నష్టపోవద్దు కాబట్టి జాబ్ రావాలనే ఉద్దేశం బట్టి చదవాల్సిందే. కానీ ఆ చదవడానికి మాకు సమయం కావాలి సార్. ఇప్పుడు పిల్లలు వదులుకొని హాస్టల్లో డబ్బులు పే చేసుకుంటూ మరి మా సార్ అయితే వర్క్ చేసుకుంటారు సార్. ఆయన అక్కడ ఇంట్లో ఎక్కడ చూసుకుంటున్నాడు, ఆ డబ్బులన్నీ కూడా నాకు ఇక్కడే పెట్టి నన్ను చదివిస్తున్నాడు. కనీసం ఈసారి రాకపోతే మాకు లైఫ్ డేంజర్ ఉంటుంది సార్. అసలు పిల్లల పరిస్థితి, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళని ఎక్కడ చూసుకోవాలి, వాళ్ళ కోసం నేను జాబ్ చేస్తాను. బయోసైన్స్ సార్ మాకు 2 సిలబస్ మాకు ఇది సార్. మేము ఉన్న పోస్టులతో అడ్జస్ట్ అవుతామని చెప్పేసి ప్రాక్టీస్ కూర్చున్నాం సార్. జస్ట్ మాకు టైం కావాలంటే సార్. టైం దొరికిందంటే మేము ఖచ్చితంగా ఈసారి జాబ్తోనే వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి స్కూల్ అసిస్టెంట్ మాకు ద్వారా టైం పరిస్థితి ఉన్నాయి సార్. అంటే పోస్టులు అసలు ఎక్కువ లేవు, సిటీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మా పరిస్థితి హాస్టల్ సార్, స్నానాల కోసం కూడా టైం తీయట్లేదు సార్. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే కేవలం పోస్ట్పోన్ అయితే టైం మీద ఇంకా చదవచ్చు గట్టిగా. ఎందుకంటే రివిజన్ ఎక్కువ ఉంటేనే కదా సార్ మనకు గుర్తుండేది. దానికోసం మరి అసలు ఒక 1 అవర్ పోయినా పర్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం సార్. అంతే ఎట్లా చేస్తే మీరు ఖచ్చితంగా చేయించండి సార్. కొన్ని మాకు కొంచెం సమయం దొరికితే సరిపోతుంది సార్. పోస్ట్ పోన్ కావాలంటే మనతో పాటే మన కోసం వచ్చిండు.
ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని ఇదే విధంగా లెటర్ ఇచ్చి ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి? ఏం డ్రామాలు ఆడుతారు ఎందుకు ఇట్లా? ఒక్కరు ఇప్పుడు అన్న క్లియర్ కట్ ఇచ్చిండు చూడండి ఒకసారి వాళ్ళకి ఏంటి ఎమ్మెల్యే అయిపోయింది. ఎలాగ అందరు ప్రజాప్రతినిధులు అంటే మా గురించి నిజం చెప్తున్నాను. పెద్ద కోరిక కాదు, సేమ్ ఒక 3 months టైం పడుతుంది. పోస్టులు కట్టలేదు, ఏమీ లేదు. 3 months టైం కాదు, ఒక 3 months అవుతుంది. ఒక్కడి మీద మొన్న నలుగురు ఏంటన్నా టెస్ట్ మాట్లాడుకుంటూ మాట అన్నారు. ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి అంటారు, పెట్టొద్దని మళ్ళీ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తారని ఎట్లా మనం టీఆర్ఎస్ వాళ్ళతో మా సంబంధం లేకపోతే కూడా చాలా రోజులు అయిపోయినాయి. టీఆర్ఎస్ మా గురించి కాంగ్రెస్ వాళ్ళు రెవల్యూషన్ స్టార్ట్ చేసింది మా నుంచి నేర్స్ ఓకే. అదే